మిమ్మల్ని నేను ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను, అది మీకు ఇష్టమైతే చెప్పండి, లేకుంటే మీరు ఓకే అండి. వదిలేసేయండి. రియల్ ఎస్టేట్లో మీరు మంచి ఎక్స్పర్ట్, సార్ ప్రతిదీ మీకు లీగల్గా తెలుసు, ఎలా ముందుకెళ్ళాలని కూడా తెలుసు. దీనికన్నా ముందు మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అవును సార్. సో దీనిలోకి రాకముందు మీకు దీని గురించి పెద్దగా ఐడియా లేదు. వన్స్ దీంట్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా తెలుసుకున్నారు. అవును సార్. మీరు కూడా ఒక విషయంలో మోసపోయారు. అవునండి. ఆ మోసపోవటం వల్లే శ్రీనివాస్ రెడ్డి గారిలో కాస్త కసి పెరిగింది. రియల్ ఎస్టేట్లో నాలాగా ఎవడు మోసపోకూడదు, ఎగ్జాక్ట్లీ. అందుకే ఒక అడ్వైజర్గా మారి కూడా మీరు చాలామంది సలహాలు ఇస్తున్నారని చెప్పి మేము విన్న మాట ఎంతవరకు నిజం ఏంటి? అది మీకు ఇష్టమైతే చెప్పండి, ఎక్కడ మోసపోయారో, లేకుంటే ఎక్కడ ఏంటి అని పేర్లు చెప్తే చెప్పండి, లేదా లైట్ కూల్. షూర్ అండి, 100% రైట్ అండి. అది నేను సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు, ఐటీలో ఉన్నప్పుడు టీసీఎస్ చేశాను నేను జాబ్. అది చేస్తున్నప్పుడు ఏంటంటే నేను రియల్ ఎస్టేట్ వైపు ఎప్పుడూ ఒక ఫోకస్ ఉండేది, అంటే అబ్జర్వ్ చేసేవాడిని అనమాట. దీంట్లో ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు అనేది. అలా చూస్తున్న టైంలో నేను సరే పార్ట్ టైం చేద్దామని చెప్పేసి పార్ట్ టైం కింద రియల్ ఎస్టేట్లోకి వచ్చాను. ఆ జాబ్ చేసుకుంటా పార్ట్ టైం చేశాను. చేసిన తర్వాత కొన్ని రోజులకి బాగానే ఉంది. దాని తర్వాత ఏంటంటే ఇంకొక పర్సన్ టచ్ అయ్యాడు నాకు రియల్ ఎస్టేట్లోనే. తనకి తనే, అంటే ఇంతకుముందు దొంగలు ఎట్లా ఉండేవాళ్ళు అంటే కొంచెం మీసాలు, గుబురు మీసాలు పెట్టుకొని, ఇక్కడ ఒక చిన్న మచ్చ పెట్టుకొని, కచ్చీఫ్ ఒకటి మెల్లో కట్టుకొని, గళ్ళలుంగి వేసుకొని ఉండేవాడు. ఫస్ట్ దొంగలు వాడు నిజంగా నా పక్కన బస్సులో కూర్చున్నా కానీ నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అంటే కూడా నేను కొంచెం జాగ్రత్తగా నేను అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, ఈ పర్సన్ నాకు దొంగ అని తెలుసు కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా ఉంటా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే కంప్లీట్ డిఫరెంట్ అయిపోయింది అనమాట. ప్రొఫెషనల్ దొంగలు అనమాట వీళ్ళందరూ. ఒక మంచి మంచి లగ్జరీ కార్లు తిరగటము, BMW, రేంజ్ రోవర్, ఓల్వా, లేని బండి లేదు, మెర్సిడెస్ బెంజ్, అన్నీ ఉన్నాయి కార్లు. ఏ కార్ లేదనేది కాదు, రోజుకో కార్లో కనపడతా ఉండేవాడు. అవి చూసి మోసపోతాం. అవి చూసాము, ప్లస్ మళ్ళీ వాళ్ళు చెప్పే మాటలు చూస్తాము. నాకు అది అక్కడ ఉంది ఆ ప్రాపర్టీ, నేను వాడికి బినామీ, వీళ్ళకి బినామీ, మెయింటైన్ చేస్తాను చూస్తున్నాం కాబట్టి. ఎందుకంటే ఒక కార్ చూడగానే ఫస్ట్ మనకి ఆ ఇంప్రెషన్ వస్తుంది, ఇది పర్లేదు చెప్పే జెన్యునే అని అనుకుంటాము. కానీ అది 100% రాంగ్. అసలు అది రియాలిటీ వేరు. అంటే మేము అడగటం కూడా ఏంటంటే ప్రూఫ్ అడగటం అనేది మర్చిపోయామండి. ప్రూఫ్ అని అడగటం మర్చిపోయాం, ఎందుకంటే ఆ మాయలో పడిపోయాం అనమాట. వాడు చెప్పే మాయలు అంతే. ఇదేముంది, ఇదిగో ఇప్పుడు పెడుతున్నాము, ఇదిగో మీరు వెళ్ళిపోండి, మీరు ఇంకొక 500 ఎకరాలు వచ్చేస్తుంది, ఇంకొక 3 నెలల్లో మన డబ్బులు డబల్ అయిపోతాయి. అందుకే ఇంటర్వ్యూ మొదట్లోనే అడిగాను, మీరు ఎక్కువ మనిషిని చూసి మోసపోతున్నారు. అవునండి, డాక్యుమెంట్స్ చూడకుండా. కరెక్ట్ అండి, చెప్పేస్తారు. అవునండి. సో అందుకోసమే నేను అడ్వైజర్గా, అతను కూడా నిజం చెప్పాలంటే అతని వల్లనే నేను ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాల్సి వచ్చింది దీంట్లో, రియల్ ఎస్టేట్లో. అరే నేను రియల్ ఎస్టేట్లో ఉండి నేనే మోసపోయాను అంటే రేపు నన్ను చూసి ఇంకొక పర్సన్ అట్లాగా మళ్ళీ సఫర్ కాకూడదు కదండి. నేను ఆల్రెడీ ఆ పెయిన్ అనుభవిస్తున్నాను నేను ఇప్పుడు, రైట్. ఎందుకంటే నా సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో మంచి అమౌంట్, పెద్ద అమౌంట్ తీసుకెళ్ళి అతని చేతిలో పెట్టడం జరిగింది. అతనేమో మొత్తం మిస్యూజ్ చేశాడు. అసలుకి చెప్పినవి కూడా, పనులు కూడా ఏమీ చేయలేదు. ల్యాండ్స్ కొంటాను, బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ వస్తాయి అని చెప్పాడు. అతను ఏమీ లేదు, కానీ ఇప్పుడు స్టిల్ అనుభవిస్తూనే ఉన్నాడు. తను హ్యాపీగా జైల్లో రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాడు. నాకైతే ఆ పెయిన్ ఉంది ఇప్పుడు, ఎందుకంటే కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి మనకి. అవునండి, చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఇప్పుడు ఎందుకంటే ఆ అమౌంట్ పోయింది అంటే మళ్ళీ నా లైఫ్ జీరో నుంచి స్టార్ట్ అయినట్లే. ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ పికప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రేపు నాలాగా ఈ రియల్ ఎస్టేట్లో ఇలాగా సఫర్ కాకూడదు, ఎవరు కూడా 1 రూపాయి కూడా నష్టపోకూడదు అన్న ఉద్దేశంతోనే నేను అడ్వైజర్ కింద మారడం జరిగింది. యాజ్ అన్ కన్సల్టెంట్గా నేను చేసే పని ఏంటంటే నిజంగానే అది కూడా, ఆ ప్రాపర్టీ కూడా నిజంగానే ఉందా లేదా, ఉంటే ఎలాగ ఉంది. మా దగ్గర ఆల్రెడీ లీగల్ ప్యానల్ ఉంటుంది, మేము డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి ఇస్తాము. మనం మనకేదైనా జబ్బు అయితే, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్ ఎట్లయితే తీసుకుంటామో మేము కూడా 2-3 ఒపీనియన్స్ తీసుకుంటాము. ఒక ప్రాపర్టీకి మా దగ్గర ఉన్న లీగల్ పర్సనే కాకుండా మళ్ళీ ఇంకొకరికి వేరే వాళ్ళ దగ్గరికి కూడా మేము వెళ్ళి వాళ్ళకి ఫీజు పే చేసి మేము మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకుంటాము. అందుకనే నేను రియల్ ఎస్టేట్లోకి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఎవరైతే వస్తారో వాళ్ళకి నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే కంపల్సరీ ఏ ప్రాజెక్ట్కి అయితే వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్కి సంబంధించి రెరా వచ్చిన తర్వాత మాత్రమే మూవ్ అవ్వండి. అది ఒకటి నేను చెప్పేది. ఇంకొకటి, అన్నోన్ పర్సన్ని నమ్మి బ్లైండ్గా డబ్బులు ఇవ్వటం కానీ, ట్రాన్స్ఫర్ చేయటం కానీ, ఇవన్నీ కూడా ఏమీ చేయకండి. అన్లెస్ అండ్ అంటిల్ మీకు ఏదైనా ప్రూఫ్ ఉంటేనే. మీరు ఒక 10 లక్షలు ఎంతైనా పెట్టాలి అనుకున్నారనుకోండి, ఆ 10 లక్షలకు తగ్గట్లుగా మీకు ఎగెనిస్ట్గా మీకు ఏమి ఇస్తున్నాడు, మీకు ఏ ప్రాపర్టీ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు, రిజిస్ట్రేషన్ చేసిన రోజే ట్రాన్సాక్షన్, లేకపోతే లేదు. అది కూడా ఏంటి, ఆ రిజిస్ట్రేషన్ కూడా చెక్ చేసుకోవాలి మీరు మళ్ళీ, నిజంగానే ఈ ల్యాండ్ ఉందా లేదా, ఉంటే ఎలాగుంది, దానికి కూడా మళ్ళీ లీగల్ ఒపీనియన్, ఇవన్నీ కూడా కామన్ అండి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ల్యాండ్ ఏమో తక్కువ రేటుకు ఉంటుంది, నువ్వు అక్కడ 50 లక్షలు ఇచ్చేసేయి,
నీకు 1 ఎకరా రిజిస్ట్రేషన్ చేసిస్తానని చెప్తాడు. కానీ అక్కడ రియల్గా గ్రౌండ్లో చూస్తే అది 20 లక్షలు 15 లక్షల కంటే కూడా ఎక్కువ ఉండదు రేటు. అవును. సో ఇలాగ కూడా ఎక్కువ మోసాలు జరుగుతున్నాయండి. సో దీన్ని కూడా ఏంటంటే మనము వాడు చెప్తాడు నేను 1 yearలో డబ్బులు ఇస్తానని, అగ్రిమెంట్ రాస్తానంటాడు, MOE రాస్తానంటాడు, అన్నీ రాస్తానంటాడు. కానీ ఒకసారి వాడి దగ్గర డబ్బులు లేవు అనుకోండి, డబ్బులు లేవు లేదన్నా ఎక్కడన్నా పోగొట్టాడు, లేకపోతే వాడు దుర్వ్యసనాలకి ప్యాకెట్లో పోగొట్టాడు అనుకోండి, ఆ డబ్బులు మళ్ళీ రావు మనకి. మనం పెట్టిన 50 లక్షలు అమ్మో మనకేముంది 1 ఎకరా ఉందని చెప్పేసి మనం అనుకుంటాం. ఎందుకంటే జనరల్ ట్రెండ్ ఎట్లా అయిపోయిందంటే మార్కెట్లో కూడా తెలంగాణలో ఎక్కడైనా కానీ ఎకరం 50 లక్షలు 50 లక్షల కంటే తక్కువ లేదు అన్న ఆ ట్రెండ్లోకి వెళ్ళిపోయారు, ఆ జనరల్ దాంట్లోకి వెళ్ళిపోయారు. కానీ రియల్గా గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ మనకి ఆ వాల్యూ అంత ఉండకపోవచ్చు. అందుకోసమే మనం రియల్గా ఆ విలేజ్లోకి వెళ్ళి ఒక 10 మందిని అడిగి మనం టైం స్పెండ్ చేయాలండి. మన ఓన్ టైమ్స్ మనం స్పెండ్ చేయాలి. ఏదో ఒక పర్సన్ నేను నమ్మినట్లుగా ఒక 50 లక్షలు అట్లా ఇచ్చేయటము, పర్లేదులో వాడు చూసుకుంటాడులే అని చెప్పేసి మనము ఖాళీగా కూర్చున్నామంటే నిజంగానే మన నెత్తిన టోపీ పెడతారండి. ఇప్పటికీ జరుగుతూనే ఉందండి, ఆ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. అందుకనే డబ్బులు మనం కష్టపడి సంపాదించాం కాబట్టి ఆ రూపాయి ఎక్కడైతే పెట్టాలి అనుకుంటామో 1కి 10 సార్లు ఆలోచించి ఒక 10 మంది ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళండి అని చెప్పేసి నేను చెప్తాను. మళ్ళీ చెప్పినా మీరు అదే మనిషిని నమ్మొద్దు, సార్. కంపల్సరీగా డాక్యుమెంట్స్ ప్లస్ మళ్ళీ మనం ఫిజికల్ గా కూడా వెళ్ళి అక్కడ వెరిఫై చేసుకోవాల్సిందేనండి నిజంగానే. ఎందుకంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు రైతులు కానివ్వండి, లేకపోతే ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే ఇంటి ఓనర్స్ ఉంటారో వాళ్ళని అడిగి నిజంగానే ఇతను ఇక్కడే ఉంటున్నాడా లేదా, ఈ ప్రాపర్టీ ఇతందేనా కాదా, ఈ వెరిఫై చేసుకోవాలండి. కంపల్సరీ మనమే ఫిజికల్ గా వెళ్ళి వెరిఫై చేసుకోవాలండి. థర్డ్ పర్సన్ కూడా ఇవ్వద్దండి నేను అనేది మాత్రం.